భావానంద స్వామి చరిత్రను చెప్పుకుంటున్నామన్నమాట. భావానంద స్వామి చరిత్ర, మరుకు ఆశ్రమం, పాండురంగాశ్రమం, అది ఎక్కడ ఉన్నది, ఎట్లా చెప్పినావు అంటే చెప్తున్నాను. శ్రీ శ్రీ యతివర భావానంద భారతీయ స్వాముల వారు, అదిగో ఆ చివరి ఫోటో అన్నమాట. యతివర భావానంద స్వామి పాండురంగాశ్రమం మరుకు గ్రామం వారి జీవిత చరిత్ర. ఇది ఎవరు రాశారు? శ్రీ శ్రీ గౌరీ భట్ల రఘురామ శాస్త్రి రిమ్మనగౌడ్ గారు రాశారన్నమాట. రాయబడి ఎప్పుడు రాశాడు? 1961 ఈసవీలో రాశారు. ఇక్కడికి 47 ఏళ్ళు అయింది అనుకుంటా. ప్రింట్ అయ్యి పుస్తకం ప్రచారంలో ఉన్నది ఆ ప్రాంతంలో అంతా వాళ్లకు. అయినా ముచ్చట చెప్పుకున్నట్టు మాట్లాడితే ఎట్లా ఎవరికి నస్తుంది అని నాకు మనసులో చిన్నప్పటి నుంచి. సంగీతం రాదా, సాహిత్యం రాదా, అయినా ప్రయత్నం చేస్తామనే భావంతో, నేను ఎక్కడన్నా కొంచెం కొంచెం పాటలు లిఖిద్దాం అనుకునే భావంతో, నేను హరికథా రూపకంలో దీన్ని చెప్తే బాగుంటుంది అనుకునే భావంతో, చెప్తే ఆకర్షణ రూపకంగా ఉంటుందని బాగుంటుందని నాకు దోచి, ఆ గ్రంథంలో కలిగినటువంటి యొక్క కొన్ని మాటలని, అండున్న మాటలని చిన్న చిన్న వచ్చరాని మాటలతోటి నేను పాటలుగా దిద్దుకొని హరికథా రూపంగా చెప్పుతున్నాను ఇప్పుడు. అయితే తప్పులుంటే క్షమించాలి. మహత్తుల యొక్క సహవాసం చాలా మంచిది. మహత్ములే మరి ముక్తిదామముకు మార్గము తెలిపెడి మహత్ములే. మహత్ములే మరి ముక్తిదామముకు మార్గము తెలిపెడి నీతి నియములు మహత్తులు చెప్తారన్నమాట. ఎవరు చెప్తారు? ఎవరింటికి పోండి అని ఊడది కానీ అంత సంసారం ముచ్చట్లు ఎన్నాళ్ళు ఉండని. శ్రీమంతం రాని గరీబ్ రాచి ఏడ్చుకుంటా, శ్రీమంతం వస్తే ఏడు నవ్వుకుంటా. కానీ ఈ మధ్యలో భగవంతుని యాద్ చేయాలనే భావం ఎందుకు రాదంటే అదే సంసార వ్యామోహం అయిపోయిందన్నమాట. కాబట్టి వాళ్ళే మన ముక్తిధారముకు పంపేటువంటి మహత్తులు. నీతి నియమాలు చెప్తారు, నిష్ఠాగరిష్టలు కూడా చెప్తారు. పుణ్యపురుషులు అన్నమాట, అక్కడెక్కడో ఉంటారన్నమాట. అట్లాగా ఉంటారన్నమాట. అనుకున్నాడు భగవంతుడు అనుకున్న అది దేవుని అంశమున. అప్పుడు నారాయణ గారు భావానంద స్వామి అవతరించబోతున్నాడు అన్నమాట. వీరి తండ్రి శంభుదేవుడు అన్నమాట, తల్లి రత్నమాంబ. మా భావానంద స్వామి తల్లి పేరేంటి? రత్నమాంబ, తండ్రి పేరు శంభుదేవుడు అన్నమాట. ఈ వీళ్ళిద్దరికి సంతానం లేక సంతానం కొరకై మళ్ళా ఎంతో భక్తితోట వీరు ఉండ్రి, ఎట్లా మాకు సంతానం లేకపోయా అనుకుంటాడనమాట. భక్తితోటి బాధపడుతున్నారనమాట. ఇంతట్లో ఒక కళ వచ్చిందన్నమాట. ఎవరికి? ఒక కళ వచ్చిందన్నమాట. ఆ కళలో ఆ తర్వాత ఈ కళ వచ్చిందన్నమాట. శంభుదేవుడు సంతానం లేకుండా సంతానం కొరకు దైవ భక్తితోడు ఉండాడనమాట. ఆయనకు తండ్రికి శంభుదేవుని కళ వచ్చిందన్నమాట. ఏమిటి? కళలో ఒక దివ్య పురుషుడు కనపడ్డాడనమాట. పండిన మామిడి పండ్ల గంపం తీసుకొచ్చి ఇచ్చాడనమాట. రత్నమ్మ అని పిలిచాడనమాట. ఆ కళలో ఇదిగో ఈ విలువగల పండ్లను నీ కొరకే తెచ్చినానమ్మా, వీటిని ఎవరికి ఇవ్వకుండా నీవే తినవలేను చెప్పి ఆమెకిచ్చి మాయమైపోయినాడు అన్నమాట దేవుడు. అంత కళ సంగతి ఆయన తెలియగానే భర్తకు తెలిపిన భార్యను భర్తకు తెలిపిన అన్నమాట. ప్రభావశాలి సంతోషపడ్డారు. భగవంతుడు చెప్పాడు మామిడి పండ్లు ఇచ్చాడు.